ఇవే మాటలు ఇప్పుడే ఇంకో టేప్ రికార్డులోనే విన్నాను. బహుశా మీ కామేశ్వరరావు వినిపించుంటారు. అవును, ఇదంతా నేను కావాలనే చేశాను. ఏమిటి నువ్వు అనేది? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు రవి? జయలో ఎక్కడో నాగుపాము పూస వినిపిస్తుందని చెప్పానుగా, అది రుజువు చేసుకోవడం కోసం. అంటే జయ నన్ను అంతా పార్థం చేసుకున్నా, ఆశ్రయించుకున్నా, ఆమెను నేను ప్రేమిస్తూనే ఉన్నాను. అడుగడుగునా ఆవిడకి ఏదో విధంగా సహాయపడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. జయ పేరట షేర్స్ రిజిస్టర్ చేసినా, వేలానికి వచ్చిన వాళ్ళ ఇంటిని వాళ్ళ నాన్నగారి పేరట కొని ఉంచినా అదంతా జయ కోసం, జయ ప్రేమ కోసం. కానీ నేను ఎంత దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నానో ఆవిడంత దూరం అవుతుంది. నేను ఎంత మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నానో ఆవిడంత చెడుగా భావిస్తుంది. అందుకే ఆ టేప్ రికార్డు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చింది. ఇక జయను మనం కాదు కదా, దేవుడు కూడా రక్షించలేడు. ఐఎమ్ సారీ. ఐఎమ్ హర్ హస్బెండ్. ఆ సంగతి కూడా ఆమె మర్చిపోయింది. పట్టపగలలో ఇంత సాక్ష్యం ఉన్నా నో, నమ్మదట. రవి గొప్పవాడట, మంచివాడట. వాడిని మనం ఏం చెయ్యలేమట. వాడుకున్న మంచితనం, వాడుకున్న బలం మనం తెలుసుకోలేకపోతున్నామట. దోస్త్ కామేశ్వరరావు, ఎందుకంత ఆవేశం? మనం చేయాల్సింది చేస్తాం, మన బలం మనం చూపిస్తాం. వాడు నా పదవి నుంచి దించడం అసాధ్యమని నాతో ఛాలెంజ్ చేసింది. అది అసాధ్యమైతే అసలు ఈ ప్రపంచం నుంచే పంపేస్తాం. కానీ ఇది మాకి అసాధ్యం కాదు. దోస్త్, పాము మన దారికి అడ్డు వచ్చింది. దాని అంతటా అది అడ్డు తొలగిందా? ఠీకే, నైతో ఫైసలా. నేను కావాలనుకున్నది ఇది కాదు. నా రవిని ఐశ్వర్యం మత్తు నుంచి తొలగించి నా వాళ్ళు చేసుకోవాలనుకున్నాను. అంతేకాని అతను బలి కావడం నేనెన్నడూ కోరుకోలేదు. ఈ ఘోరం జరగడానికి వీలేదు, వీలేదు. రైట్. వాణ్ణి చంపడమే జరిగితే అది నా చేతులతో నేనే చేస్తాను. ఏ ప్రెస్టేజ్ కోసం నేను పెళ్లి చేసుకున్నానో దాన్ని వాడు నాశనం చేశాడు. నా వైఫ్ నాకు కాకుండా చేశాడు. నా చేతులతో నేనే చంపుతాను. ఐ మస్ట్ కిల్ హిమ్. దోస్త్ కామేశ్వరరావు, చేసేది మీరే, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని చెప్పేది మేం. ఠీకే? రైట్. ఏమండి, ఏమండి, సరోజాదేవి గారు, నువ్వా? రవి పెద్ద ఆపదలో ఉన్నాడు, మీరే కాపాడాలి. ఆపదలో ఉన్నాడా? ఏం జరిగింది? ఇక్కడ కొందరు కంపెనీ భాగస్తులు మీ వారు బాంబే వాళ్ళతో కలిసి కుట్ర పడుతున్నారు. అతన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మావారు కూడానా? నీకెలా తెలుసు? నేను స్వయంగా విన్నాను. బహుశా ఈ రాత్రికే నీ చేతులారా నువ్వే ఈ పరిస్థితికి తెచ్చావు. నీ అనుమానంతో, అసూయతో అతని మీద నిఘా వేసి ఆరాలు తీసి అతని కాళ్ళ కింద గోతులు తవ్వావు. నువ్వు పగబట్టిన పాము అని, అతన్ని కాటు వేయడానికే వచ్చావని నీకు ఉద్యోగం ఇచ్చినాడు నాకు తెలియదు. లేదు, నేను పగబట్టి రాలేదు. నేను రవిని ప్రేమించాను. తన ఆశయాలను, నమ్మకాలను మంట కలిపి పాపానికి ఒడిగట్టాడనుకున్నాను. అతన్ని ఈ ఊపు నుంచి తప్పించి నా రవిగా తీసుకువెళ్లాలని వచ్చాను. నేనేం చేసినా ఆ ఆశతోనే, ఆ లక్ష్యంతోనే చేశాను. అంతేకాని అతన్ని నాశనం చేయాలని కాదు, అతని ప్రాణాలు బలి తీసుకోవాలని కాదు. మీరే అతన్ని కాపాడాలి. నేనెందుకు కాపాడాలి? చేసిన ద్రోహం అంతా చేసి చివరికి చెయ్యి మించిపోయి వస్తే నేను కాపాడాలా? చేతనైతే కాపాడుకో, లేదా చేసిన దానికి అనుభవించు. సరోజాదేవి గారు, నేనేదో ఆవేశంలో చేశాను, పశ్చాత్తాపడుతున్నాను. చేసిన చెడును చెరిపేసే శక్తి నాకు లేదు. ఆ పని మీరే చేయాలి. రవి ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు. ఈ క్షణం రవి మీదున్న ప్రేమ, అభిమానం అన్నీ చంపుకుంటాను. రవిని ఎలాగైనా కాపాడండి. కావాలంటే మీ వాడిని చేసుకోండి. ఇంకెప్పుడు ఆ మాట అనుకో. రవిని నా వాడిని చేసుకోవాలనుకుంటే అందుకు నీ అనుమతి అక్కర్లేదు. ఆ ఆశ నాకుంటే ఈ ఉద్యోగానికి నువ్వు వచ్చేదానే కాదు. నేను ఆనాడే చెప్పాను, నువ్వు నమ్మలేదు. ఇప్పటికైనా నన్నావా సరే, లేదా రవి ఎంత ఆపదలో ఉన్నా నేను జోక్యం కలగ చేసుకోను. ఇంతవరకు అతనికి నేను ఏం చేసినా అందులో నా స్వార్థం అణుమాత్రం లేదు. అతని మీద నాకున్న అభిమానం అపార్థాలతో అపవిత్రం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను అతన్ని కాపాడను. నా కళ్ళెదుటే రవిని హత్య చేస్తున్నా సరే నేను అడ్డుపడను. అంతే. సరోజాదేవి గారు, నన్ను మన్నించండి. నా అజ్ఞానాన్ని మన్నించండి. మిమ్మల్ని అనుమానించినందుకు నన్ను శిక్షించండి. కానీ రవిని కాపాడండి. మీ పాదాలనంటి వేడుకుంటున్నాను. రవి ఎక్కడున్నాడు? గెస్ట్ హౌస్ లో. పద.
ఇక్కడ చూసుకుంటుంటాను, మీరు పైకి వెళ్ళండి. రవి 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 ఇక్కడ నేను చూసుకుంటుంటాను, మీరు ముందుకెళ్ళండి. సారీ సరోజీదేవి గారు, కామేశ్వరరావు గారు ఇలా వస్తారని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నేను అనుకోలేదు రవి. స్వార్థపరుడు అవినీతిపరుడు కాగలడు అనుకున్నానే కానీ అంతకుడు కూడా కాగలడని కలలో కూడా ఊహించలేదు రవి, కలలో కూడా ఊహించలేదు. ఇక లాభం లేదు, వెంటనే మన సరుకులు ఓడకెక్కిద్దాం. దాదా, రాత్రిపూట కష్టం ఎక్కువగా ఉంటుంది, పగలైతే ఏ అనుమానం ఉండదు. అయితే ఇప్పుడే మకం మార్చేద్దాం, పొద్దునే ఆ పని చూద్దాం. కమాన్ కమాన్. హలో మాస్టారు, ఆ బొంబాయి వాళ్ళు దొంగ సరంగంతా మన షిప్లో ఎక్కించబోతున్నారు. అలాగా, సరే, దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే వెళ్ళి కస్టమ్స్ కి పోలీస్ కి రిపోర్ట్. అలాగే సార్, ఉంటాను సార్. ఐసి స్మగ్లింగ్ గురించి సరే, మీ ఆఫీస్ గురించి మాకు రిపోర్ట్స్ వచ్చాయి. వెంటనే మీ ఆఫీస్ చెక్ చేయాలి. మీరు మాతో రండి. అలాగే సార్. ఇన్స్పెక్టర్ సార్, షిప్ యార్డ్కి వెళ్ళి వెంటనే స్మగ్లర్స్ అరెస్ట్ చేయండి. మిస్టర్, కమ్ విత్ మీ.
ఒక్కొక్క ఫైలు బాగా దుర్బిణి వేసి చూడండి సార్. తీసుకెళ్ళండి. మిస్టర్ రవి, వీఆర్ వెరీ సారీ. మీ మీద వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కి ఇక్కడ దొరికిన రికార్డ్స్ కి ఎలాంటి సంబంధం లేదు. మీ మీద ఆరోపింపబడ్డ నేరాలకు వేటికి ఆధారాలు దొరకలేదు. అన్నిటికంటే చాలా గొప్ప పని మీ కంపెనీలో ఉన్న వర్కర్స్ అందరినీ కంపెనీలో భాగస్వాములుగా చేయడం. ఇది దేశంలో ఉన్న ఆర్థిక అసమానత్వాన్ని పోగొట్టి ఉత్పత్తిని పెంచడంలో ఎంతో తోడ్పడుతుంది. ఈ తరం మనిషిగా మీరు దీన్ని ఆచరణలో పెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ తరం మనిషి అయినా ఒక సంస్థకు సంపదకు నాయకత్వం వహిస్తున్నప్పుడు తాను ఆ సంస్థ కేవలం ప్రతినిధిని మాత్రమేనని అనుకుని వ్యవహరించినంత కాలం ఎలాంటి అవినీతికి పాపానికి అవకాశం ఉండదు. అది మర్చిపోయి సర్వం తానే అనే అభిప్రాయం తలకెక్కించుకున్నప్పుడే అన్ని అవినీతులకు పాపాలకు చోటు ఏర్పడుతుంది. ఈ నమ్మకాలను ఆదర్శంగా పెట్టుకునే ఇన్నాళ్ళు ఈ సంస్థ నిర్వహించుకుంటూ వచ్చాను. అమ్మా సరోజ, నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉందమ్మా. లోకమంతా నిన్ను అపార్థం చేసుకుని నీపైన అపనిందలు వేసిన వాటన్నిటికీ అతీతంగా ఆత్మస్థైర్యంతో నిలబడి నీ నిజాయితీని రుజువు చేసుకున్నావు. అంతేకాదు, మా రవిని ఈ తరం మనిషిగా తీర్చిదిద్దావమ్మా. ఇందులో నా గొప్పతనం ఏముందండి? అతని శక్తి సామర్థ్యాలు, నీతి నిజాయితీలే అతన్ని ఇంతవాణ్ణి చేశాయి. నిజమేనమ్మా. నేను మా జయ కూడా నిన్ను ఎంతగానో అపార్థం చేసుకున్నాం. వాటన్నిటికీ మమ్మల్ని మన్నించి భార్యాభర్తలు కాబోతున్న వీళ్ళిద్దరినీ నీ నిండు మనసుతో ఆశీర్వదించమ్మా. వాళ్ళకి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. రవి, ఈ జీవితంలో నాకు మిగిలినది నా బాబీ ఒక్కడే. వీణ్ణి కూడా నీ అంతటి వాణ్ణి చెయ్యాలి. ఇదొక్కటే నా కోరిక. అమ్మాయి, రవి అంతటి సమర్థుడే. ఎందుకు పనికిరని మా బడుద్దాయనే బాగు చేశాడు. ఒప్పుకున్నావు కదా? అయితే పదండి, ఇంటికి వెళ్దాం.